ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పురుషామృగ వాహనంపై కపిలేశ్వరుని విహారం, బ్రహ్మోత్సవ శోభతో కనువిందు చేస్తున్న కపిలతీర్థం. కళ్యాణ కాంతుల్లో బ్రాహ్మరి మల్లికార్జునులు, శ్రీశైలంలో పరవశించిన భక్తులు. కపిలతీర్థంలో వైభవంగా లింగోద్భవ అభిషేకం, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ప్రత్యేక పూజలు. శ్రీనివాస మంగాపురంలో ముగిసిన బ్రహ్మోత్సవాలు, బంగారు తిరుచుపై కళ్యాణ వెంకన్న దర్శనం, ఆగమోక్తంగా ధ్వజ అవరోహణం. దేశవ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు, భక్తజనంతో పోటెత్తిన శివాలయాలు, వేములవాడలో తిరుమల జేఈఓ పట్టు వస్త్రాల సమర్పణ. తిరుపతి కపిలతీర్థంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజు ఉదయం పురుషామృగ వాహన సేవ ఘనంగా జరిగింది. తొలుత కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని సర్వాలంకార భూషితులను చేసి పురుషామృగ వాహనంపై కొలువు తీర్చారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లు కర్పూర నీరాజనాలు అందుకుంటూ పురవీధుల్లో విహరించారు. భక్తులు తమ వద్దకే విచ్చేసిన కపిలేశ్వర స్వామివారిని, కామాక్షిదేవిని కనులారా తిలకించి తరించారు. ఆది దంపతుల కళ్యాణంతో శ్రీశైలం పులకించింది. భోళాశంకరుడి వివాహాన్ని కనులారాగాంచిన భక్తజనం పరవశించింది. నేల ఈనిందా అన్నట్టుగా వచ్చిన భక్తజనం శివయ్య దర్శనంతో తరించిపోయారు. ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి పర్వదినాన ఆది దంపతుల కళ్యాణోత్సవం రమణీయంగా జరిగింది. తొలుత బ్రాహ్మరి మల్లికార్జున స్వామివార్లను కళ్యాణ వేదికపై కొలువు తీర్చిన అర్చక స్వాములు వేదమంత్రాలతో కళ్యాణ క్రతువును ఆద్యంతం రమణీయంగా జరిపారు. మాంగళ్య ధారణ గావించి పార్వతీ పరమేశ్వరులను ఆది దంపతులుగా భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. లోకక్షేమం కోసం జరిగిన ఈ మహాశివరాత్రి కళ్యాణ క్రతువును భక్తులు ఆద్యంతం భక్తి ప్రపత్తులతో వీక్షించి ధన్యులయ్యారు. వాయులింగేశ్వరుడు నందివాహన సేవలో భక్తులను కటాక్షించాడు. మహాశివరాత్రి పర్వదినాన స్వామివారు లింగోద్భవ కాలానికి ముందు నందివాహనంపై భక్తులకు దర్శనమియ్యడం శ్రీకాళహస్తిలో పరిపాటి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించి నందివాహనంపై కొలువు తీర్చారు. కర్పూర నీరాజనాలు సమర్పించాక ఆలయం నుంచి బయలుదేరిన నందివాహన సేవను భక్తులు తిలకించి తరించారు. లింగోద్భవ అభిషేకానికి తరలివచ్చిన భక్తజనమంతా స్వామివారి నందివాహన సేవలో పాల్గొని శివయ్యను మనసారా సేవించి నమశివాయ అంటూ పంచాక్షరి మంత్రజపంతో కైలాసనాథుడి సేవలో పరవశించారు. ఇక తిరుపతిలోని శేషాచల పర్వత సానువుల గుహాలయంలో వెలిసిన కపిలేశ్వరుడు మహాశివరాత్రి పర్వదినాన అర్ధరాత్రి వేళ లింగోద్భవ కాల అభిషేకంతో పులకించాడు. భక్తజనులందరినీ కటాక్షించడానికి మాఘబహుళ చతుర్థి అర్ధరాత్రి వేళ ఆవిర్భవించిన సాంబమూర్తికి కపిలతీర్థంలో నమక చమకాలతో అభిషేకం చేశారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారి లింగోద్భవ కాల అభిషేక సేవలో పాల్గొని తరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో కామాక్షి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి నాగులకట్ట వద్ద ప్రదక్షిణ చేశారు. అనంతరం కోటిలింగేశ్వర స్వామివారిని, అగస్తేశ్వర స్వామివారిని దర్శించుకుని నవగ్రహ ప్రదక్షిణ చేశారు. అనంతరం ఆలయంలో వేద పండితులు ఈవోకు ఆశీర్వచనం పలికారు. అలాగే జేఈఓ బి లక్ష్మీకాంతం కూడా కుటుంబ సమేతంగా కపిలేశ్వరుడిని సేవించుకున్నారు. 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు సోమవారం రాత్రి ధ్వజ అవరోహణంతో ఘనంగా ముగిశాయి. ఇందులో భాగంగా ఉదయం శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించిన అర్చక స్వాములు తదుపరి చక్రస్నాన మహోత్సవాన్ని అత్యంత వేడుకగా జరిపారు. ఈ సందర్భంగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి తరించారు. ఇక సాయంత్రం సకల లోకవాసులకు వీడ్కోలు పలుకుతూ ధ్వజావరోహణం జరిగింది. బంగారు తిరుచుపై స్వామి అమ్మవార్లను ఊరేగించాక ధ్వజస్తంభ వద్దకు చేర్చారు. ఆపై ఆగమోక్త ప్రక్రియలను పూర్తి చేసి ధ్వజ అవరోహణం చేశారు. దీంతో 9 రోజుల పాటు అత్యంత వైభవపేతంగా సాగిన కళ్యాణ వెంకన్న బ్రహ్మోత్సవాలు పరిపూర్ణమయ్యాయి. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో
అయిన శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాశివరాత్రిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం తరపున తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయం వద్దకు చేరుకున్న జేఈఓకు అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు సంప్రదాయబద్ధంగా స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అలాగే తెలంగాణ రాష్ట్రం తరపున మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి కూడా స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. శిల్పాలే స్వయంగా కథలు చెప్పే ఓ అపురూప ఘట్టానికి తిరుచానూరు వేదిక కానుంది. ఈ అద్భుత కానుకను తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా భక్తులకు అందించనుంది. అగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ ఆధారంగా శిల్పాలు, వాటి చరిత్రను అవే స్వయంగా చెప్పేలా త్వరలో టీటీడీ ఓ యాప్ను రూపొందించనుంది. ఈ మేరకు శ్రీనివాస కళ్యాణ ఘట్టాలకు సంబంధించిన ఓ 25 బొమ్మలను సోమవారం తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం, ఆగమ సలహాదారు, ఇతర అధికారులు కలిసి ఎంపిక చేశారు. త్వరలో వీటిని తిరుచానూరు శుక్రవారపు తోటలో శిల్పాల రూపంలో ఏర్పాటు చేయనున్నారు. భక్తులు ఈ శిల్పాలు చెప్పే కథలను తెలుసుకోవాలంటే ఒక యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. తద్వారా ఆయా శిల్పాలు తమ స్వగతాన్ని తెలియజేస్తాయి. ఈ వినూత్న ప్రక్రియను తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అతి త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ మేరకు జేఈఓ లక్ష్మీకాంతం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ, ఓం మహాలక్ష్మై నమః. ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీని ఫ్రైడే గార్డెన్స్లో ప్రపోజ్ చేస్తున్నాము. దానిలో శిల్పాలే మాట్లాడే విధంగా మనము అరేంజ్మెంట్స్ చేస్తున్నాము. ఇప్పుడు శ్రీనివాస కళ్యాణము పద్మావతి పరిణయం అనే క్యాప్షన్తో ఫ్రైడే గార్డెన్స్లో కానీ పెట్టినట్లయితే స్థల పురాణము, ఒక రిటర్న్ మెటీరియల్ ఒకటి ఎంట్రన్స్లో పెట్టడము, లోపల మంటపం ఉంది, దానికి చుట్టువైపులా గ్రిల్స్లో దీన్ని అరేంజ్ చేస్తున్నాము. ఇప్పటికి ఒక 25 పిక్చర్స్ని సెలెక్ట్ చేశాము శ్రీనివాస కళ్యాణము అనేది. కాబట్టి దీన్ని వరుసగా కానీ చూసుకుంటూ వెళితే మొత్తం ఫ్రైడే గార్డెన్స్లో పద్మావతి అమ్మవారి యొక్క మహిమలు, తర్వాత స్థల పురాణము, కళ్యాణము పూర్తి వివరాలు తెలిసిపోతుంది వచ్చే భక్తులకు. దీనికి ఒక యాప్ను కూడా డౌన్లోడ్ చేస్తున్నాం. మొదట అక్కడ పిక్చర్స్ ఏర్పాటు చేస్తాం, పెయింటింగ్స్. తదుపరి ఒక యాప్ను కూడా డెవలప్ చేసి ఆ 25 పిక్చర్స్ని మొత్తము పూర్తిగా భక్తులకు అర్థమయ్యే విధిగా దాన్ని పెట్టినట్లయితే మనము ఆ మొబైల్లో ఎవరైనా కానీ దాన్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే యాప్ని అక్కడ స్కాన్ చేస్తే అక్కడున్న పెయింటింగ్ వాళ్లకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. కాబట్టి భక్తులకు ఇది ఒక మంచి అనుభూతి ఉంటుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో లేజర్ షోకి కూడా నెక్స్ట్ స్టెప్లో తీసుకొని వెళ్తున్నాము పద్మావతి అమ్మవారి పుష్కరిణిలో. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివయ్యను ఒక్కొక్కరు ఒక్కో రీతిలో పూజిస్తారు. తిరుపతిలో 2,25,000 రుద్రాక్షలతో తయారు చేసిన శివలింగానికి రుద్రాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. మొత్తం 14 అడుగుల భారీ శివలింగాన్ని రుద్రాక్షలతో తయారు చేసి అభిషేకాన్ని ఘనంగా జరిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ రుద్రాక్షల శివయ్యను తిలకించేందుకు తరలివచ్చారు. రుద్రాభిషేకంతో పాటు శివయ్య రుద్రాక్షల మహాస్వరూపాన్ని దర్శించుకుని ధన్యులయ్యారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్ని దానాలలో అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 087722777777, 087722333333 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. భాగ్యనగరం మహాశివరాత్రి ఉత్సవాలతో పరవశించింది. నగరంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక అర్చనలు, పూజలు జరిగాయి. ఇందులో భాగంగా నాగారంలోని శ్రీ నాగలింగేశ్వర స్వామివారికి సామూహిక అభిషేకం జరిగింది. పాలు, పెరుగు, తేనె మొదలైన
పరిమళ భరిత ద్రవ్యాలతోనూ నమక చమకాలతోనూ అభిషేకం చేశారు. భక్తులు శివయ్యను దర్శించుకుని తరించారు. ఇక ఈసీఐఎల్ కమలానగర్లో శ్రీ సహస్రలింగేశ్వర స్వామివారి ఆలయంలో ప్రాతకాలంలో పంచామృతాభిషేకం జరిపారు. ఆలయ ప్రాంగణంలో శివపార్వతుల ఉత్సవమూర్తులను వేంచేపు చేసి అర్చనలు నిర్వహించి సామూహిక అభిషేకం జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఇక దోమల్గూడలోని శ్రీ బ్రహ్మకుమారి సంస్థ ప్రతిష్ఠించిన శివలింగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ శివలింగాన్ని దర్శించుకున్నారు. చిత్తూరు జిల్లా సరిహద్దుగాను కర్ణాటక రాష్ట్ర సమీపంలోని కమ్మసంద్రంలో కోటిలింగేశ్వరాలయం మహాశివరాత్రి వేళ భక్తులతో కలకల్లాడింది. ఇక్కడి 108 అడుగుల మహాశివలింగం, 30 అడుగుల నందీశ్వరుడు భక్తులకు కనువిందుగా దర్శనమిచ్చారు. దీంతోపాటు కోటి శివలింగాలు భక్తులను మైమరిపింపచేశాయి. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి కోటిలింగాలకు ప్రత్యేక పూజాధికాలు చేశారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను రథంలో కొలువు తీర్చి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక దర్శన భాగ్యం కల్పించారు. అలాగే భక్తులందరూ స్వామివారిని సేవించుకునేందుకు వీలుగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో మహాశివరాత్రి జాతర సందర్భంగా శతచండీ విశ్వశాంతి మహాయాగం ఘనంగా ప్రారంభమైంది. పంచాహ్నిక దీక్షతో చేస్తున్న ఈ కార్యక్రమంలో మహాశివరాత్రి వేళ మహాయాగానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా గణపతి పూజ, పుణ్యాహవచనం, అగ్నిమథనం, అఖండ స్థాపన, మహారుద్ర ఆరాధన, ప్రధాన దేవతల అర్చన, హోమాలు జరిపి రుద్రయాగం చేసి హారతి సమర్పించి తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీ మాతా చారిటబుల్ ట్రస్ట్ త్రిశక్త్యాత్మక చండీపీఠం ఆధ్వర్యంలో ఈ క్రతువులు జరిగాయి. హైదరాబాద్లోని కీసరగుట్ట ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీ భవానీ దుర్గా సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రాతకాలమే స్వామివారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అనంతరం అష్టోత్తర శతనామార్చన జరిపి హారతులు సమర్పించారు. భక్తులు శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. ఇక మారేడుపల్లిలోని శ్రీ శృంగేరి గణపతి దేవాలయంలో ఉపాలయంగా భక్తుల పూజలు అందుకుంటున్న శ్రీ ఉమామహేశ్వర స్వామివారి దివ్య సన్నిధి భక్తులతో శోభిల్లింది. మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీ ఉమామహేశ్వర స్వామివారికి ప్రాతకాల అభిషేకాలు నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో నమక చమకాలను పఠిస్తూ మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో సేవించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయమైన ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ కోసం బాలాలయ కార్యక్రమం ఘనంగా జరిగింది. తొలుత విశ్వక్సేన పూజ, కలశ ప్రతిష్ఠ, వాసుదేవ పుణ్యాహవచనం, భగవత్ అనుజ్ఞం, కంకణ పూజ, ధ్వజస్తంభానికి కంకణ ధారణ చేసి ధ్వజస్తంభం వద్ద ప్రధాన కలశానికి పూజాధికాలు గావించి మహామంగళ హారతులు సమర్పించారు. ఇక ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు మహాశివరాత్రి శోభతో ప్రకాశించాయి. వివిధ జిల్లాల్లోని ఆలయాల్లో పరమేశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు జరిపి దర్శన భాగ్యం కల్పించారు. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం మీకోసం. పెద్దపల్లి జిల్లా ఓదెలలో కొలువైన శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు అందుకున్నారు. భక్తుల శివనామస్మరణతో ఆలయం మార్మ్రోగింది. అలాగే మంథని పట్టణంలో గల శ్రీ గౌతమి పరమేశ్వర దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్ర గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని పంచామృతాభిషేకాలు జరిపారు. బిల్వదళాలతో అర్చించి స్వామిని సేవించారు. చిత్తూరు నగరంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ద్వాదశ జ్యోతిర్లింగ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీశైల మల్లికార్జున స్వామి, కేదార సోమలింగేశ్వర స్వామి, రామలింగేశ్వర ద్వాదశ జ్యోతిర్లింగాలను ఏకకాలంలో ఒకే చోట ఏర్పాటు చేశారు. భక్తులు శివలింగాలను దర్శించుకుని భక్తితో సేవించారు. అలాగే చిత్తూరు నగరంలోని పలు శైవాలయాలు మహాశివరాత్రి శోభతో ప్రకాశించాయి. నగరంలోని సంతపేటలో వెలిసిన శ్రీ కుబేర ఉమామహేశ్వరాలయంలో స్వామివారి హిమలింగాలను అర్చించారు. పత్తితో హిమాలయాలను ఏర్పాటు చేసి పూజలు జరిపారు. గురుదక్షిణామూర్తి ఆలయంలో విశేష అలంకరణలు నిర్వహించారు. నీవా నది సమీపంలో వెలిసిన శ్రీ కామాక్షి సమేత శ్రీ అగస్తీశ్వర ఆలయంలో స్వామివారికి అభిషేకాలు, అలంకరణలు చేసి ప్రత్యేక పూజలు జరిపారు. మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రకాశం జిల్లా గుండాయపాలెం గ్రామంలో వెలిసిన శ్రీ అగస్తీశ్వర స్వామి ఆలయంలో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న
పలు ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా సన్నిధిలో తులసి జలంధర అనే అంశంపై ఏర్పాటు చేసిన హరికథా గానం భక్తులను అలరించింది. మహబూబ్ నగర్ వేపూరి గెరలో కొలువైన శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు వేకువజామునే ఆలయానికి తరలివచ్చి స్వామివారికి పంచామృతాభిషేకాలు జరిపి స్వామిని సేవించారు. అలాగే జడ్చర్లలోని శివాలయంలో స్వామివారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. పలు రకాల ద్రవ్యాలతో స్వామిని అభిషేకించారు. గంధం, విభూది, వివిధ రకాల పుష్పాలతో అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇక శ్రీనివాస కాలనీలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ఉపాలయంగా భాసిల్లుతున్న శివాలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని పంచామృతాభిషేకాలు జరిగాయి. పరిమళ భరిత ద్రవ్యాలతో స్వామిని అభిషేకించి చక్కగా అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు స్వామిని దర్శించుకుని భక్తితో సేవించారు. నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి శోభతో విరాజిల్లింది. వేకువజామునే భక్తులు స్వామి దర్శనానికి బారులు తీరారు. స్వామిని దర్శించుకుని పాలాభిషేకం జరిపారు. శివపార్వతులను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే వెంకటగిరిలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆలయం భక్తులతో పోటెత్తింది. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్ల మూలమూర్తికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో ముక్కంటిశ్వరిని దర్శించుకుని పూజలు జరిపారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో వెలసిన పశుపతనాథ స్వామివారి ఆలయం భక్తులతో శోభిల్లింది. మహాశివరాత్రిని పురస్కరించుకుని స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి కొండపైన అనుబంధ ఆలయంగా వెలసిల్లుతున్న శ్రీ పర్వతవర్ధిని జడల రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శివ కళ్యాణోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. తొలుత శివపార్వతులను ప్రత్యేక కళ్యాణ వేదికపై కొలువుదీర్చిన అర్చక స్వాములు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య ఆగమోక్తంగా కళ్యాణోత్సవ క్రతువును పూర్తి చేశారు. భక్తులు కైలాసనాథుడి కళ్యాణాన్ని కనులారా గాంచి పులకించారు. పశ్చిమ గోదావరి జిల్లా గోదావరి తీర పట్టణమైన నరసాపురంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. పార్వతీ సమేత అమరేశ్వర స్వామివారి ఆలయానికి ఉదయం నుంచే భక్తజనం తరలివచ్చారు. ఆలయంలోని మూలమూర్తిని దర్శించుకుని మంగళ నీరాజనాలు సమర్పించి తరించారు. అలాగే శ్రీ కపిల మల్లేశ్వర స్వామివారి ఆలయంలోనూ భక్తుల రద్దీ ఎక్కువగా కనిపించింది. ఉదయం నుంచే భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే ఆలయ ప్రాంగణంలోని వివిధ దేవతామూర్తులను అర్చించారు. గుంటూరు జిల్లాలో ప్రసిద్ధ శైవక్షేత్రం త్రికూటేశ్వరుడిగా పరమేశ్వరుడు అనుగ్రహిస్తున్న పుణ్యక్షేత్రం కోటప్ప కొండలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తజనం పోటెత్తారు. స్వామివారిని సేవించడానికి తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అలంకరణలు, అభిషేకాలు నిర్వహించారు. అలాగే ఆలయాన్ని విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. మహాశివరాత్రి పర్వదినం వేళ త్రికూటేశ్వరుడి దర్శనం సర్వపాపహరణం కావడంతో భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారిని సేవించి తరించారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రసిద్ధిగాంచిన శ్రీముఖలింగ శివాలయం భక్తజనంతో కిటకిటలాడింది. ఎటు చూసినా భక్తులతో శ్రీముఖలింగం కళకళ్లాడింది. ఒకటి తక్కువ కోటి శివలింగాలతో అలరారే శ్రీముఖలింగంలో మహాశివరాత్రి వేళ శివయ్య దర్శనం సర్వపాపాలను హరించి వేస్తుందనే నమ్మకంతో భక్తజనం ఈ చారిత్రక ఆలయానికి పోటెత్తారు. శివయ్య ముఖరూపం దాల్చి భక్తులను అనుగ్రహించే ఏకైక పుణ్యక్షేత్రం కావడంతో శివయ్యను సేవించేందుకు భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో శివునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. ఇక శ్రీకాకుళంలో నాగావళి నదీ తీరాన భక్తులను అనుగ్రహిస్తున్న ఉమారుద్ర కోటేశ్వర స్వామివారి ఆలయము భక్తులతో కలకల్లాడింది. బలరాముడు ప్రతిష్ఠించిన పంచలింగ క్షేత్రాలలో ఒకటిగా భాసిల్లుతున్న ఈ ఆలయానికి మహాశివరాత్రి వేళ భక్తజనం తరలివచ్చారు. శివయ్యకు జరిగిన అభిషేక సేవలను, అర్చనలను తిలకించి ధన్యులయ్యారు. జంఝావతి, నాగావళి నదుల సంగమ స్థానంలో వెలసిన గుంప సోమేశ్వరుణ్ణి విజయనగరం జిల్లా భక్తులు భక్తి శ్రద్ధలతో కొలిచారు. రెండు నదుల మధ్య దీవిలాంటి ప్రాంతంలో ఉండే ఈ ఆలయానికి ఎటువంటి రవాణా సౌకర్యాలు లేనప్పటికీ మహాశివరాత్రి వేళ భక్తజనం వేలాదిగా తరలి రావడం సంప్రదాయం. ఈ మేరకు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం ఉదయం జంఝావతి, నాగావళి సంగమ స్థానంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి
ఆలయంలోని గుంప సోమేశ్వరుణ్ణి భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి మంగళ నీరాజనాలు సమర్పించి తరించారు. మహానందీశ్వరుడు కామేశ్వరి సమేతంగా సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రం మహానందిలో మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా సింహవాహన సేవ జరిగింది. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను అత్యంత వైభవంగా అలంకరించారు. అనంతరం మంగళ నీరాజనాలు సమర్పించి మేళతాళాలు మంగళ వాయిద్యాల మధ్య స్వామి అమ్మవార్ల సింహవాహన సేవను రమణీయంగా నిర్వహించారు. భక్తులు మహానందీశ్వరుని దర్శించి పరవశించారు. చారిత్రక నగరం వరంగల్లోని 1000 స్తంభాల ఆలయం భక్తజనంతో పోటెత్తింది. మహాశివరాత్రి వేళ రుద్రేశ్వరుడి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. స్వామివారి మూలమూర్తికి భక్తులు స్వయంగా భస్మం, క్షీరం తదితర ద్రవ్యాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆలయం మొత్తం భక్తజనంతో కిటకిటలాడింది. ఎటు చూసినా శివనామ స్మరణతో ఆలయం మొత్తం మారుమోగింది. భక్తుల రద్దీకి తగినట్లుగా ఆలయంలో ఏర్పాట్లు చేశారు. ఇక వరంగల్లోని శ్రీ దుర్గేశ్వర స్వామివారి ఆలయం మహాశివరాత్రి సందర్భంగా భక్తులతో శోభిల్లింది. ఈ ఆలయంలోని దుర్గేశ్వర స్వామివారు మహిమాన్వితుడిగా ప్రసిద్ధిగాంచారు. శివరాత్రి వేళ స్వామివారి దర్శనంతో భక్తులు పులకించారు. ఈ సందర్భంగా స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో భక్తులు అభిషేకం చేసి తరించారు. స్వామివారిని పుష్పాలతోనూ పత్రితోనూ అర్చించారు. అభిషేక సేవలో శివయ్యను దర్శించుకున్న భక్తజనం తరించారు. ఇక తూర్పుగోదావరి జిల్లాలో పరమేశ్వరుడు ఛాయా సోమేశ్వరుడిగా భక్త జనాభాని కటాక్షిస్తున్న కోటిపల్లెలోనూ భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి సోమేశ్వరుణ్ణి అర్చించారు. భక్తులు వృద్ధ గౌతమిలో పుణ్యస్నానాలు ఆచరించి తరించారు. ఆలయంలో ప్రత్యేక క్యూలైన్ల ద్వారా భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. కృష్ణా జిల్లా మహాశివరాత్రి శోభతో ప్రకాశించింది. గుడివాడలోని భీమేశ్వరాలయం భక్తజనంతో కళకళ్లాడింది. ఉదయాన్నే భక్తజనం ఆలయానికి తరలివచ్చి భీమేశ్వరుని దర్శించుకున్నారు. అర్చకులు స్వామివారికి ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు చేసి మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు కర్పూర నీరాజనాల మధ్య స్వామివారి దివ్యమంగళ వైభవాన్ని తిలకించి పరవశించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో మహాశివరాత్రి సందర్భంగా నటరాజస్వామివారికి ప్రత్యేక అభిషేకం చేశారు. కళాశాల ప్రాంగణంలోని నటరాజస్వామివారి విగ్రహానికి శుద్ధ జలాలు, నారికేళ జలాలతో అభిషేకం చేశారు. కళాశాల సిబ్బంది, విద్యార్థులు అభిషేక సేవలో పాల్గొని తరించారు. అలాగే శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని కళాశాల ప్రాంగణంలోని ప్రత్యేక వేదికపై చంద్రశేఖర భాగవతార్, శివకళ్యాణం, హరికథా కాలక్షేపం జరిగింది. తిరుపతికి సమీపంలోని ఎల్ఎస్ నగర్లో కొలువైన శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయం మహాశివరాత్రిని పురస్కరించుకుని భక్తజన శోభితంగా దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివార్లను దర్శించుకుని భక్తి ప్రపత్తులతో సేవించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇప్పుడు కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై సోమవారం సాయంత్రం కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది. హైదరాబాద్కు చెందిన కోకా విజయలక్ష్మి బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన శ్రీవారి భక్తులను తన్మయలను చేసింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.